తెలుగు బైబిల్లో ప్రేమ అనే పదం ఉంటుంది, కానీ రూతు గ్రంథంలో, ఇంగ్లీష్ బైబిల్లో రూతు గ్రంథంలో లవ్ అనే మాట కనబడదు. అది ఎలా వచ్చిందండి మరి అని అంటే, ఇంగ్లీష్లో ఫేవర్, నా యందు దయ చూపించవా అని రాయాలి ట్రాన్స్లేషన్ ప్రకారం, కానీ ట్రాన్స్లేషన్లో నా మీద ప్రేమ చూపించవా అని రాశారు. ఒకవేళ కనుక ఆ విధమైన తర్జుమా చేసేస్తే విచిత్రం ఏంటి తెలుసా, 85 వచనాలు కలిగినటువంటి ఈ ప్రేమ ప్రయాణంలో ప్రేమ అనే మాట లేదు. ఇట్స్ ఎ లవ్ స్టోరీ వేర్ ద వర్డ్ లవ్ డజంట్ ఎగ్జిస్ట్. అదేంటి సార్ అని అంటే, ప్రేమకున్నటువంటి విచిత్ర లక్షణం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను తెలుసా అని ఎవడైనా అన్నాడంటే ఆడి ప్రేమించట్లేదని అర్థం. ప్రేమ చెప్పితే వచ్చేది కాదు, ప్రేమ చూపిస్తే వచ్చేది, ప్రేమ అనుభవిస్తే వచ్చేది, ప్రేమ అందిస్తే వచ్చేది. చెప్పితే వచ్చేదైతే కనుక చాలామంది చెప్పుండేవాళ్ళు. ఈ ప్రపంచంలో ఇప్పుడు మనం వినబడేటువంటి అతి ఎక్కువ వినబడేటువంటి పదం ప్రేమ, కానీ మనం జీవించేటువంటి లోకము లవ్లెస్ వరల్డ్.